హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాల సందడి కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డప్పు చప్పుళ్లు, పోతరాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఉత్సవాలను ప్రారంభించారు. లష్కర్ బోనాలను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఉజ్జయిని మహంకాళిని ప్రార్థించినట్లు తెలిపారు. చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం ఈ రోజు. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన. బోనాల జాతరను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ తదితర రాజకీయ నాయకులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సికింద్రాబాద్ ప్రజల తరఫున, హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది. మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. 2 రోజుల పాటు లష్కర్ బోనాల మహాజాతర కొనసాగనుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం బోనాలు, పలహార బండ్ల ఊరేగింపు, సోమవారం రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.